ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి పడితే 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలా జానకిరామ్ కర్కాటక రాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, భవిష్యత్తు యోగం బలంది, ఆయుష్ యోగ బలంది, విద్య యోగ బలంది, ధనయోగ బలంది, ఆరోగ్య యోగ బలంది, రాజకీయ యోగ బలంది, వ్యాపార యోగ బలంది, గృహయోగ బలంది, వాస్తు యోగ బలంది, సంతాన యోగ బలంది, మునాయోగ బలంది. అలాగే వారి జాతకం కీర్తి యోగ బలంది, దృష్ట యోగ బలంది, దురదృష్ట యోగ బలంది ఎలా ఉందో, అలాగే చేసే పనుల, వృత్తి, వ్యాపారంలా, ధనధాన్య యోగంలా, కుటుంబ యోగ బలంలా కలిసి వస్తా రాదా, అనుకున్న పని అవుతుందా కాదా చూడుతి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే కర్కాటక రాశి వారి జాతకంలో శివపార్వతులు వచ్చినండి. శివుడు పార్వతీ దేవత వచ్చింది, బాలగణపతి వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు వారి జాతకంలా. అలాగే వారి పేరు మీద శ్రీకృష్ణుడు వచ్చినండి వారి జాతకంలా. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అష్టమ శని నడుస్తున్నదండి. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతకంలా. అష్టమ శని ప్రభావం వలన మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అష్టకష్ట యోగాలు ఉంటాయండి. అష్టకష్ట యోగాలంటే మాత్రం అన్నముండి తినకపోవటం, ధనముండి ఖర్చు చేయకపోవటం, ఇతరులతో బాధలు పడటం, భార్య బిడ్డలు దూరం కావటం, మానసికంగా నష్టం రావటం, ప్రేమించిన వారు దూరం కావటం, తల్లిదండ్రులు దూరం కావటం, అలాగే మాత్రం అష్టైశ్వర్యాలు లేకుండా కావటం, మానసిక ఆందోళన కావటం, మనశ్శాంతి లేకపోవటం, తినే అన్ని ఒంటికి పట్టకపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ కలి ప్రభావంలో మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన చేయటం మంచిది వారి జాతక బలంలా. శ్రీకృష్ణుడి ఆరాధన చేస్తే చాలా వరకు మంచిది. అలాగే హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని శ్లోకం వారి నోటి వెంట ఉండాలి. ఇది కలియుగ మంత్రం అంటే నేను చెప్పేది కాదు, ఇది అందరి వాచ్, అది పెద్దల శాస్త్ర ప్రకారం చెప్పిందండి. ఇది చాలా వరకు శుభయోగం ఉంటుంది. అలాగే కుమారస్వామి వచ్చిండు కాబట్టి వారి జాతకానికి బాలలకు చాలా వరకు శుభయోగం ఉంటుందండి. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, గుణపరంగా, అలాగే నాలెడ్జ్ పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. శివుడు పార్వతి వినాయకుడు అంటే సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారి జాతకంలో పుష్యమి నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు చాలా వరకు ఉంటాయండి. ఆశ్లేష నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం తెలుపు వర్ణం వస్త్రం చాలా వరకు మంచిది. ఏదైనా పౌర్ణమి ఘడియల తిథుల్లో పనులు చేయటం మంచిదండి. అమావాస్య ఘడియలో తిథిలో ఏ పని చేసినా కలిసి రాదండి వీరి జాతకంలో. ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం శివుడిని పూజ చేయటం, శ్రీకృష్ణుడిని ఆరాధన చేయటం, అలాగే మాత్రం శనేశ్వరుని పూజ చేయటం, నవగ్రహాల్ని ఆరాధన చేయటం, అలాగే వీరు జ్యోతిష్యంలో నల్ల గోవుని దానం చేయటం, లేదా మాత్రం నల్ల దున్నపోతుందాలను దానం చేయటం, నల్ల మేకని దానం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. అది సద్బ్రాహ్మణులతో, శాస్త్రకారులతో విచారించి తెలుసుకుని చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. అలాగే అంత శక్తి లేని వారు మాత్రం ఎలా చేయాలనేది మాత్రం పండితులను కలిసి మాత్రం చెప్తే వారు సలహా మేరకు ఏదైనా పాటింపు చేస్తే వారి మీద ఉన్న అష్టకష్ట చిక్కులు, అష్టమ శని ప్రభావం, ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది, కానీ మాత్రం పట్టుదల కూడా చాలా ఉంటుంది. అలాగే 10 మంది గురించి ఆలోచించే శక్తి ఉంటుంది. మనం ఒకరే బతకాలని స్వార్థం ఏమి ఉండదు వీరి జాతకంలో. నలుగురికి ఒక దారి చూపించే గుణం ఉంటుంది. ఎంత మానసికంగా ఇబ్బందులను కూడా మాత్రం 10 మందికి ఆదరించే గుణం ఉంటుంది. అలాగే వ్యాపార విషయంలో కూడా మాత్రం ఎంతలా కలిసి వస్తుందో అంతలా నష్టాలు కూడా ఉంటాయి. అలాగే మాత్రం ఒకప్పుడు ఎలా బతికినరో కుబేర స్థానం లెక్క బతికిన వాళ్ళు, మహారాజు లెక్క బతికిన వారు చాలా వరకు ఇబ్బందులు కూడా ఉంటాయి వారి జాతకంలో. ఆ ఇబ్బందులను తట్టుకొని నిలబడే అవకాశం వీరికి ఉంటుంది, కానీ కాకపోతే మానసికంగా మాత్రం చాలా వరకు వీక్ అయ్యే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కొరకు వారు మాత్రం పౌర్ణమి ఘడియల మాత్రం శివునికి అభిషేకం చేసి శివునికి మాత్రం సాష్టాంగ నమస్కారం చేయటం చాలా వరకు మంచిది. అలాగే కాలభైరవుని దర్శనం చేయటం, కుమారస్వామిని దర్శనం చేయటం కూడా మంచిది వీరి పేరు మీద. అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. మంచి ముత్యాన్ని ధరించడం మంచిదండి.
తెలుపు వర్ణం ముత్యాన్ని స్త్రీలు ధరించడం, పురుషులు ధరించడం చాలా మంచిది వీరి జాతక బలానికి. సోమవారం అనుకూలం ఉంటుంది, పౌర్ణమి అనుకూలం ఉంటుంది వీరి జాతకానికి. అన్ని దిక్కులు అచ్చుబాటు వీరి పేరు మీద. ఆగ్నేయ దిక్కు మాత్రం కలిసి వస్తుంది, అలాగే ఈశాన్యం దిక్కు కూడా కలిసి వస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో ఆటంకాలు చిక్కులు తప్పవండి, చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగస్తులకు మాత్రం నిరుద్యోగులకు నిరాశ కలిగే అవకాశం ఉంది. దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఫ్యూచర్లో మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పట్టుదలతో మాత్రం వీరు ఉంటే వీరికి అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉంటాయండి. అలాగే వివాహ విషయంలో కూడా చికాకులు కలుగుతాయి. ఇప్పుడు చిక్కులు కలిగినని ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది వారి జాతక బలంలో. అలాగే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూరదేశం ప్రయాణం చేయాలనుకునేవారు మానివేయటం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి. అలాగే మాత్రం వీరికి ఎడలేని ఆశలు కల్పించేటి ఒకటేసారి మోసం చేయాలనుకునేవారు కూడా దరిచేరే అవకాశం ఉంటుందండి. వీరు ఆయిల్ వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, అలాగే వస్త్ర వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, ధనధాన్య వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, కొన్ని ఇబ్బందులు వస్తాయండి. వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ రంగంలో కూడా వ్యాపారం చేసేవారు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జీవరాశుల్లో వ్యాపారం చేసేవారు కొద్దిపాటి లాభమయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వివాహమయ్యే సంతానంతో ఇబ్బందులు, సంసారంతో ఇబ్బందులు, అన్నదమ్ములతో ఇబ్బందులు, బంధుమిత్రులతో ఇబ్బందులు ఉన్నవారు మాత్రం చాలా వరకు ఓపిక పట్టుకోవడం మంచిది వీరి పేరు మీద. అన్నదాత సుఖీభవ అన్నారు. మనం కోట్లు ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, కొన్ని వస్త్రాలు ఇచ్చినా, కొన్ని వస్తువులు ఇచ్చినా, కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చినా ఇంకా కావాలని అనిపిస్తుందండి. కానీ పిడికెడంత అన్నం కడుపు నిండా అన్నం పెడితే మాత్రం అన్నదాత సుఖీభవ అన్నట్టు ఉంటుందండి. చేస్తే వారికి చాలా వరకు మంచి కలిగే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడి ఆరాధన తప్పకుండా చేయాలి. అలాగే శనేశ్వరుని పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 3 గుణాలు 7 చిత్రాలు అంటూ ఉంటారండి వీళ్ళ మనస్తత్వం. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం. అలాగే ఎవరి కాడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే గుణం ఉంటుంది. కానీ మాత్రం గంటకో గుణం మారే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఏ పని పట్టినా 4 రకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. మేధావి లక్షణం ఉంటుంది. కానీ మాత్రం వీరి కాలం కలిసి రాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాలం కలిసి రాకపోయినా, ఇవాళ కాకపోయినా మాత్రం ఎన్నటికైనా వీరు విజేతలు అయ్యే అవకాశం ఉంటుంది. అది విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు, సంతాన విషయం, సంసార విషయం, లేదా ప్రేమ విషయం కావచ్చు, లేదా ధన విషయం కావచ్చు, లేదా వ్యవసాయ విషయం కావచ్చు, లేదా భూమి విషయం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. పట్టుదల మాత్రం వారికి ఆయుధమైతే తప్ప వేరేది మాత్రం కాదు. ఎంత విధిని ఎదిరించైనా సరే సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఈ 2024 సంవత్సరం వాళ్ళు చాలా జాగ్రత్త పాటించాలి. ఆగస్టు నెల నుంచి పడితే అక్టోబర్ వరకు, నవంబర్ వరకు చిక్కులు ఉంటాయి. తర్వాత కొన్ని మంచి ఫలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. ఈ కర్కాటక రాశి వారి జాతకంలో మకర రాశి వారితో మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలండి. వారి శత్రువులు కాదు మీకు, కానీ గ్రహరీత్యా పడదు. అలాగే కుంభరాశి వారితో, మేషరాశి వారితో, అలాగే మాత్రం సింహరాశి వారితో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వారితో, ఈ 4 రాశుల వారితో లక్కీ నెంబర్ 2 ఉంటుందండి వీరి జాతక బలానికి. అలాగే 2, అలాగే 5వ సంఖ్య కూడా కలిసి వస్తుంది. సోమవారం, బుధవారం మంచిది. కానీ మాత్రం అన్ని తిథులు మంచిదే. పంచమి చాలా వరకు మంచిది వీరి పేరు మీద. పంచమి తిథి అది శుక్లపక్షం కావచ్చు, బహుళపక్షం కావచ్చు, పంచమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. బాలికలు అలాగే వీరి పేరు మీద చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేట్ అయినా సరే మాత్రం ఆ భగవంతుడి దయ వలన, ఆ ఈశ్వరుడి దయ వలన వీరికి శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. కర్కాటక రాశి వారికి శుభం భూయాత్.